సూర్యాపేటలో హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు మధు మృతదేహానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నివాళులర్పించారు. మధు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన ఈ దారుణ హత్య వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ హస్తం ఉందంటూ తీవ్ర సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లుగా అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. కాంగ్రెస్ గుండాల చేతుల్లోనే పోలీస్ స్టేషన్లు నడుస్తున్నాయని, ఈ హత్యలో పోలీసుల భాగస్వామ్యం కూడా ఉందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. గతంలో హత్యకు గురైన సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న కేసులో సాక్షిగా ఉన్నందుకే మధును టార్గెట్ చేసి నమ్మించి తీసుకెళ్లి కిరాతకంగా చంపేశారని ఆరోపించారు. ఈ కేసును తప్పుదోవ పట్టించారని చూస్తే ఎంతటి పోలీస్ అధికారినైనా వదిలిపెట్టేది లేదని, భవిష్యత్తులో కేసులను తిరగదోడి జైలుకు పంపుతామని జగదీష్ రెడ్డి హెచ్చరించారు. అలాగే బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, మధు 2 ఆడపిల్లల చదువుల బాధ్యతను పార్టీనే చూసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట రూరల్ మండల నాయకుడు ఎల్కారం గ్రామ మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధును కాంగ్రెస్ గుండాలు అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 ఏళ్లలో బ్రహ్మాండంగా శాంతి భద్రతను అదుపు చేసినాం. మేము ఎక్కడ వచ్చిన రాజకీయ తగాదాలు లేకుండా, రాజకీయ హత్యలు లేకుండా నిలవరించగలిగినాం. నల్గొండ జిల్లా ప్రత్యేకించి కక్షలకు కార్పణ్యాలకు నిలయమైన జిల్లా ఇది. కాంగ్రెస్ లోనే అంతర్గత తగాదాలతోని వందలాదిగా హత్యలు చేసుకున్న జిల్లా ఇది. ఎన్నికలు వస్తే ఎవరు ఉంటున్నారో ఎవరు పోతారో తెలియని దారుణమైన పరిస్థితులు ఉండేవి గతంలో. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో శాంతి భద్రతల అదుపులో ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి పూర్తిగా వారి ఆలోచనలను అమలు చేసి నల్గొండ జిల్లాలో 10 సంవత్సరాలు ఏ ఒక్క చిన్న రాజకీయ ఘర్షణ లేకుండా బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట రూరల్ మండల నాయకుడు ఎల్కారం గ్రామ మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధును గాంధీ